హే గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? సో దిస్ ఈజ్ స్మైలీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ క్వీన్స్ రస్ యూట్యూబ్ ఛానల్. సో మేమైతే లాస్ట్ మంత్ మేము ట్రిప్స్కి వెళ్ళాం కదా. సో వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి కుదరలేదు. సో అందరూ అడుగుతున్నారు ఏంటి ఇంకా పోస్ట్ చేయలేదని చెప్పేసి. సో నేను ఈరోజు అయితే పోస్ట్ చేయటం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ మేము ఎక్కడికి వెళ్ళామో చూసేయండి. సో మనకి ఎక్కడికి వెళ్ళినా మనకి స్నాప్స్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ నేనైతే స్నాప్ తీసుకుంటున్నా. ఈలోపు అకీరా కూడా స్టిల్స్ ఇస్తుంది. సో అకీరాకి అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ ఇలాంటివి మనకి తర్వాత మెమొరీస్ లాగా మిగిలిపోతాయి. సో అందుకని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఆఫ్ మనమైతే ఫొటోస్ అయితే తీసుకోవాలి అండ్ ఇలా స్నాప్స్ కూడా దిగటం అయితే ఇంపార్టెంట్. సో ఆల్రెడీ మీరు శ్రీ అండ్ అకీరా అయితే మీకు ఆల్రెడీ తెలుసు. అండ్ సో ఇప్పుడు కనిపించిన పాప తిని వచ్చేసి వీక్ష అండ్ మేము ముద్దుగా చెక్కు అనుకుంటాం. వీడి పేరు వచ్చేసి సాత్వి అండ్ కన్నయ్య. వీళ్ళిద్దరు మా అత్త పిల్లలు. సో జర్నీలో ఉంటారు వీళ్ళు. సో వీళ్ళు రాగానే ఇంకా ట్రిప్ వేసాము. సో చూడండి సరదాగా ఉంటాము కార్లో. ఇంకా మేమందరం ఒక చోట కూర్చుంటే ఇంకా రోజు రచ్చే. ఇంకా సైలెంట్గా అయితే ఉండం ఇంకా జర్నీలో. కానీ ఇది ఇంకా కొంచెం తగ్గింది. ఇప్పుడు ఇంకా ఎక్కువగా చేసేస్తాం. అండ్ ఇక్కడ వచ్చేసి గోల్డెన్ టెంపుల్. సో మేము ఫస్ట్ ఆఫ్ అయితే తిరుమల వెళ్ళాము. సో వెళ్ళగానే టికెట్స్ అయితే మాకు నెక్స్ట్ డే వచ్చింది, అంటే ఆఫ్టర్నూన్ 1కి. సో ఈలోపు మిగతా టెంపుల్స్ చూసుకోవచ్చు అని చెప్పేసి గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చాము. అండ్ సో దర్శనం కూడా అయిపోయింది 30 మినిట్స్లో. మాకు 30 మినిట్సే టైం ఉంది. సో అందుకు హడావిడిగా వెళ్ళటం వల్ల వీడియోస్ అయితే ఏం తీయటం జరగలేదు. సో బయట నుంచే చూపిస్తున్నాను. సో టెంపుల్ బయట అయితే ఇలా ఉంటుంది చూడండి. అండ్ అన్ని షాప్స్ ఉంటాయి. సో బయట అయితే బొమ్మలు కానీ బ్యాంగిల్స్ ఇంకా ఏమైనా దొరుకుతాయి. సో మనకి ఇప్పుడు శివరాత్రి రోజు ఎలా అయితే తిరునాళ్ళు ఉంటుందో అక్కడ కూడా బయట అలానే ఉంటుంది. సో చూడండి మొత్తం తీసాను వీడియో. సో లోపలైతే గోల్డెన్ టెంపుల్లో అమ్మవారు మొత్తం గోల్డ్తో అయితే ఉంటారు. సో కానీ ఎంత దూరం అయినా పర్లేదు చూడాల్సిన టెంపుల్స్ అని చెప్పొచ్చు. సో చాలా బాగుంది. అండ్ సో మేమైతే ఇప్పుడు రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో మేము ఫ్రెష్ అయ్యి మార్నింగ్ మళ్ళీ అరుణాచలం అయితే వెళ్ళాలి. సో చూడండి నెక్స్ట్ డే అయితే ఇలా రెడీ అయిపోయాం మేము. సో మా కాస్ట్యూమ్స్ కూడా లింక్స్ అడుగుతున్నారు. సో నేను మీకు సెండ్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ మన అరుణాచలం అయితే చూసాయండి. ఇప్పుడైతే అరుణాచలం అయితే వెళ్తున్నాం. సో తిరుమలకి అయితే వచ్చేసాం గాయస్. చూడండి బయట అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ నుంచి నేనైతే టెంపుల్ మొత్తం చూపిస్తాను. సో ఇక్కడ టెంపుల్ ప్లానింగ్ అనమాట, మనకు అర్థం అవ్వాలని చెప్పేసి స్టార్టింగ్లో అయితే ఇలా పెట్టేశారు. సో నాకు కుదిరినంత వరకు అయితే నేనైతే వీడియో తీశాను. అండ్ ఇంకో మ్యాటర్ వచ్చేసి లోపలైతే వీడియో తీయనివ్వరు. సో మొబైల్ అయితే తీసుకెళ్ళొచ్చు, కానీ బయట మాత్రం మొబైల్ అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్ ఏదైనా షూట్ చేయటం వాళ్ళు చూస్తే మాత్రం తీసేసుకుంటారు గైస్. మొబైల్స్ వాళ్ళైతే ఊరుకోరు. సో నాకు కుదిరినంత వరకు అయితే నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి అయితే ఇక్కడ నేను వీడియో తీశాను మీకు చూపించడానికి. సో ఇక్కడ వచ్చేసి టికెట్స్ తీసుకుంటున్నారు అండ్ టికెట్ కౌంటర్ అనమాట. మేము 13 మెంబర్స్ కాబట్టి 13 తీసుకున్నాం. సో ఒక్కొక్క టికెట్ వచ్చేసి 50 రూపీస్. సో చూడండి ఎంత ప్రశాంతంగా, ఎంత చూడటానికి చాలా బాగుంది గాయస్. అండ్ ఇక్కడి నుంచి క్యూ అయితే స్టార్ట్ అవుతుంది. సో మనమైతే 108 టైమ్స్ ఓం నమ శివాయ అనుకుని వెళ్ళటం అయితే మంచిది క్యూలో ఉన్నా కూడా. సో కొంతమంది వస్తూ ఉంటారు క్యూలోకి, ఎవరు దొరుకుతారో ఎవరితో గొడవలు పడదాం అని చెప్పేసి. అంటే కొద్దిగా ఆలస్యమైనా ఏమవుతుంది, లోపల దేవుడిని మంచిగా దర్శనించుకుంటే మంచిది. సో అలాంటి వాళ్ళని పట్టించుకోకుండా ప్రశాంతంగా దేవుడిని చూడటానికి అయితే వెళ్ళండి. సో మా వాళ్ళైతే ఫోటోషూట్ పెట్టారు, నేనేమో ఇక్కడ వ్లాగ్ షూట్ అయితే పెట్టాను. అండ్ సో ఇక్కడ మా ఫ్యామిలీ ముందు వెళ్తున్నారు. అండ్ అలాగే నేను ఎంతైనా కవర్ చేద్దామని చెప్పేసి టెంపుల్ మొత్తం అయితే ఇలా తీసాను. అండ్ ఇక్కడ ఈ దీపాలు వెలిగిస్తే చాలా మంచిది అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ ఈ సెట్ మొత్తం మేమైతే బై చేసి ఇక్కడ అయితే వెలిగిస్తున్నాం. సో ఇక్కడైతే దీపాలు ఇలా అయితే వెలిగిస్తున్నాం. అండ్ ఈ దీపాలు వచ్చేసి ఎవరైనా వెలిగించవచ్చు గాయస్. అండ్ ఫ్యామిలీలో ఒకరు వెలిగించినా చాలు సరిపోతుందన్నారు. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ.
సో అండ్ ఇక్కడ చూడండి క్యూ అనమాట. మనం కూడా ఇటు నుంచే వెళ్ళాము. సో మనం వెళ్ళినప్పుడైతే ఇంత రష్గా లేదు, ఫ్రీగానే ఉంది. సో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది గాయ్స్. సో ఇక్కడ చూడండి పీజియన్స్ ఎలా ఫ్లై చేస్తున్నాయో గుంపుగా ఒకేసారి. సో బాగుందని చెప్పేసి వీడియో తీసినాను. సో బయట నుంచి అయితే వైబ్ ఇలా ఉంది చూడండి. సో అండ్ చాలా బాగుంది గైస్ టెంపుల్ కూడా. సో ఇక్కడ అన్నీ ఉంటాయి, రుద్రాక్షమాల అండ్ కరుంగలి కూడా ఇక్కడ అయితే దొరుకుతుంది. అండ్ సో ఇక్కడ వచ్చేసి గుమ్మడికాయ దీపాలంతా అన్నీ ఉన్నాయి. సో గైస్ గోల్డెన్ టెంపుల్ అండ్ తిరుమల టెంపుల్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ కాణిపాకం అండ్ తిరుపతి వీడియో కోసం కూడా వెయిట్ చేస్తుండండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.